హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో 9th 10th ఇంటర్ కాలేజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, 6th to 8th క్లాసెస్ ఎప్పటి నుంచి, అసలు ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి, ఎన్ని పేపర్స్ జరుగుతాయి, 10th క్లాస్ పిల్లలకి ఎన్ని పేపర్స్ ఉంటాయి, అన్ని వివరాలు అయితే మనం త్వరలోనే తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ వివరాలు ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ గారికి కేసీఆర్ గారికి పంపించడం అయితే జరిగింది. ఓకే, సో అవి ఎలా ఉన్నాయనేది చూద్దాం ఫాస్ట్గా. ఓకే, సో మీరైతే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఫస్ట్ టైం కనుక మీరు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇలాంటి చాలా విషయాలు మీకు ఇమీడియట్గా చేరడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ ఫేజ్లో టోటల్ స్కూల్స్ ఓపెనింగ్ అనేది అయితే 3 ఫేజ్ల్లో జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ అనేది 9th 10th ఇంటర్ కాలేజెస్కి, అండ్ ఈ రీఓపెనింగ్ అనేది 4th January టెంటేటివ్గా స్టార్ట్ అవుతున్నాయి. సో కానీ దీని ప్రకారం 3 months మినిమం 3 months అయితే క్లాసెస్ జరగాలని, అది కూడా ఆన్లైన్ క్లాసెస్లో పిల్లలకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఇంట్రెస్ట్ లేదు అని, దానివల్ల 3 months మినిమం అయితే క్లాసెస్ జరగాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఆలోచిస్తుంది. సో దానికి అనుగుణంగా ఎగ్జామ్ డేట్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఏ రోజు ఎప్పుడు ఎగ్జామ్స్ డేట్ ఉంటాయనేది కూడా మనం తెలుసుకుందాం. ఆ లోపు మీరు ఇంటర్ కనుక స్టూడెంట్స్ అయి ఉంటే, మీరు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా కాలేజీలో చదువుతున్నా, ఏదైనా కాలేజీలో కోచింగ్ తీసుకుంటున్నా, ఐఐటికి కోచింగ్ తీసుకుంటున్నా, నీట్ కోచింగ్ తీసుకుంటున్నా, మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐపీ సిలబస్తో పాటు ఇంజనీరింగ్ మెడికల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. సో మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎంసెట్ గురించి ప్రిపేర్ అయినా, నీట్ గురించి ప్రిపేర్ అయినా, ఒకవేళ ఐఐటి గురించి ప్రిపేర్ అయినా, ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. దానివల్ల మీకు ఆటోమేటిక్గా స్కోర్ మంచిగా వస్తుంది. మంచి గవర్నమెంట్ సీట్ వస్తే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా రోజు 1 గంట సేపు మీరు యాజ్ ఏ పీరియడ్గా తీసుకొని విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో మీ కాలేజీలో జరిగే క్లాసులతో పాటు దానికంటే ముందు, దానికంటే అడ్వాన్స్గా మీరు ప్రిపేర్ కావచ్చు. దానివల్ల మీ మార్క్స్ కాలేజీలోనే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలా తప్పకుండా చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ పంపించండి. దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటివే కాకుండా మనకు ఎల్ఐసి వాళ్ళైతే మన స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఎలిజిబిలిటీ అనేది అయితే ఒక వీడియో ఉంది. ఇలాంటివే కాకుండా ఎంసెట్ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్, చాలా విషయాలు మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల లాస్ అయితే ఏం లేదు, మీకు చాలా మంచి విషయాలు కరెక్ట్ టైంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, సో 9th 10th అండ్ ఇంటర్ కాలేజెస్ రీఓపెనింగ్ అయితే 4th January. తర్వాత 3 months క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, సో టోటల్ మనకున్న ఫేజెస్ 3 phases. సెకండ్ ఫేజ్ కనుక చూస్తే సెకండ్ ఫేజ్లో 6th and 8th క్లాస్, 6th నుంచి 8th క్లాస్ని, దెన్ థర్డ్ ఫేజ్లో 1st to 7th క్లాసెస్. ఈ 3 ఫేజ్లలో అన్ని స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కాలేజెస్ వరకు. ఓకే, సో ఇప్పుడు కనుక చూస్తే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంటర్ ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, జనవరి నుంచే ప్రాక్టికల్స్. థియరీ క్లాసెస్తో పాటు నార్మల్గా అయితే ప్రాక్టికల్స్ లాస్ట్లో ఉండేవి, ఇప్పుడు థియరీ క్లాసెస్తో పాటే ప్రాక్టికల్స్ కూడా జరపాలని యోచిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్ రిటర్న్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, April 2nd weekలో ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో సెకండ్ వీక్ అంటే మనకున్న చాలా తక్కువ టైము. ఇమ్మీడియట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా రోజు కొంచెం నైట్ వరకైనా చదువుకోండి, ఇంటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి. ఇంటర్తో పాటు ఎంసెట్కి, మెడికల్కి, ఇంజనీరింగ్ కూడా ప్రిపేర్ కాండి. ఓకే, దానివల్ల ఈ యొక్క 3-4 months మీరు కొంచెం కష్టపడితే
మీకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఓకే, దానికి విజ్కెమ్ సహాయం ఖచ్చితంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఏ సబ్జెక్ట్ కెమిస్ట్రీలో ఏ టాపిక్లో డౌట్ ఉన్నా దాని టాపిక్లో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. వీలైనంత వరకు నేను దానికి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇంటర్ రిటర్న్ ప్రాక్టికల్ గురించి అయితే మనకు అర్థమైంది. ఇప్పుడు చూద్దాం 10th క్లాస్. 10th క్లాస్ ఎగ్జామ్స్ మాత్రం మేలో ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత దీంట్లో పేపర్స్ ప్రాబ్లం, నంబర్ ఆఫ్ పేపర్స్ ప్రస్తుతం ఉన్న 11 పేపర్స్ని తగ్గించి 6 పేపర్గా మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కాకుండా ఇంటర్మీడియట్లో సిలబస్ తగ్గింది. ఆ తగ్గిన సిలబస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ రెడ్యూస్డ్ సిలబస్ డౌన్లోడ్ వర్షన్లో ఉంది. ఆ వీడియో ఇమ్మీడియట్గా చూసేయండి ఈ వీడియో కాగానే. ఓకే, ఇప్పటివరకైతే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు అనుకున్నాను. చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ టైంలో సుత్తి లేకుండా సూటిగా చెప్పినందుకు ఒక లైక్ అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఇమ్మీడియట్గా రెడ్యూస్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ప్రకారం మీ చదువును కొనసాగించి మంచి మార్కులు పొంది ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ తరఫున.